జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 16వ శ్లోకము. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు: హో ప్రపంచాధిపతి, హో విశ్వరూపధర, హో శ్రీకృష్ణ, అనేకమైనటువంటి భుజాలను, అనేకమైనటువంటి ఉదరములను, అనేకమైనటువంటి ముఖములను, అనేకమైనటువంటి కన్నులను నీ విశ్వరూపములో నేను చూస్తున్నాను. హో కృష్ణ, ఇంత అని చెప్పలేనంతగా ఉన్నటువంటి అనంతమైన నీ విశ్వరూపాన్ని నేను చూస్తున్నానయ్యా. నీ విశ్వరూపంలో అనేక రూపాలను నేను చూస్తున్నా. ఓయి భగవంతుడా, నీ విశ్వరూపానికి మొదలు కానీ, మధ్యము కానీ, అంతము కానీ నాకు గోచరించటం లేదు కృష్ణ అంటూ అర్జునుడు తాను విశ్వరూప సందర్శనము ద్వారా అనుభవిస్తున్నటువంటి సంభ్రమ ఆశ్చర్యాలను ఆవిష్కరిస్తూ ఉన్నాడు. మనం కూడా అర్జునుడు పొందే అనుభవాన్ని అవగాహన చేసుకుంటూ మనకు కనిపించే ఈ విశ్వమంతా పరమాత్మ శరీరము అనే విశేష భావన కలిగి ఉంటూ అర్జునుడు పలికినటువంటి పలుకులను మన మాటల్లో ఈ రకంగా ఆవిష్కరిద్దాం. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే
సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 168వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, సర్వఫలప్రద అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు పండ్లు అమ్మేటటువంటి వనితకు ధాన్యము ఇచ్చి పండ్లు ఇమ్ము అని అడుగుతూ ఉన్నాడు. ఆమె బుట్టలో తాను దోసిలితో తెచ్చినటువంటి ధాన్యాన్ని పోశాడు స్వామి. ఆమె అతని దోసిలిలో పండ్లను పెట్టి తన బుట్టలోనికి చూసుకుంది ఒకసారి. ఏముంది అక్కడ? ఆమె బుట్టలో ధాన్యము కాదు, రత్నాలే ఉన్నాయి. ఫలభాండం అపూరిచ. ఆమె పండ్ల గంప రత్నాలతో, బంగారముతో నిండిపోయి ఉంది. ఆ రకంగా శ్రీకృష్ణ భగవానుడు పండ్లు అమ్మే వనితకు రత్నాలను అనుగ్రహించాడు. సరే, ఇక ఒకనాడు సరితీరగతం కృష్ణం, బలరామకృష్ణులు యమునా తీరానికి ఆడుకోవటం కోసం వెళ్ళారు. ఆడుకుంటూ ఆకలి అంటేనే మరచిపోయారు. చాలాసేపటి వరకు ఇంటికే రాలేదు. అప్పుడు యశోదాదేవి ప్రేషయామాస రోహిణి పుత్రవత్సలాం, వారిని పిలవటం కోసమని వెళ్ళింది. ఇలా పిలుస్తోంది. కృష్ణ కృష్ణ అరవిందాక్ష తాతయేహి స్తనం పిబ
అలం విహారైః క్షుత్క్షాంతః క్రీడాశ్రాంతోసి పుత్రకా. హో కృష్ణ, హో కృష్ణ, అరవిందాక్ష, నాయనా రా, పాలు త్రాగటం కోసము రా నాన్న. ఇక ఆడింది చాలులే, చాలా అలసిపోయావు, ఆకలేస్తుంది. హే రామ ఆగచ్చ తాత ఆసు సానుజః కులనందన. ఓ బలరామ, రా నాయనా, తమ్ముణ్ణి తీసుకొని రా. ఎప్పుడో ప్రొద్దుననగా తిన్నారు, మళ్ళీ తినే సమయం అయ్యింది. ఇక మీ నాన్నగారు కూడా, నందుడు, మీకోసమనే ఎదురు చూస్తూ ఉన్నాడు. తాను తినకుండా మీతో తినటము కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. నాయనా కృష్ణ, మిగతా పిల్లలు కూడా వారి వారి ఇండ్లకు వెళ్ళిపోయారు. నాయనా కృష్ణ, ధూళి ధూసరిత అంగస్త్వం పుత్రమజ్జనం ఆవహ. చాలాసేపు ఆడటం వలన, మట్టిలో ఆడటం వలన నీ శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయింది. అందుకని వెంటనే వచ్చి స్నానం చేసి భోంచెయ్యి అంటూ యశోదాదేవి బలరామకృష్ణులను పిలుస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 16వ శ్లోకము. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం. నాంతం న మధ్యం న పునస్తవాదిం. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం. నాంతం న మధ్యం న పునస్తవాదిం. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.